అందరికీ నమస్కారం. మనం నిన్న మొన్న అంటే మే 27, 28 తారీఖుల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం జరిపేటువంటి మహానాడు జరిపారు. వర్చువల్ గా జరిపారు. ఎందుకంటే కరోనా టైం నుంచి వాళ్ళు వర్చువల్ గా జరుపుకుంటా ఉన్నారు మంగళగిరి నుండి. ఈ సమావేశాల్లో అసలు మహానాడు 1982లో నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశానికి ఈ రోజు మహానాడు జరుగుతున్న ఉద్దేశానికి ఏమైనా సంబంధం ఉందా అని నాకు అనిపిస్తుంది. ప్రారంభం నుండి చివరి వరకు అంటే 2 రోజుల్లో ప్రధాన పార్టీ నాయకుల దగ్గర నుంచి చోటా మోటా నాయకులు, తర్వాత సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి తిట్టేవాళ్ళు వీళ్ళందరూ పాల్గొన్నారు. వీళ్ళందరి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం. అంటే ఆత్మస్తుతి పరనిందతోనే మహానాడు జరిగింది. వాస్తవంగా మహానాడు ఉద్దేశాలు ఎక్కడైనా నెరవేరాయా? నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే మహానాడును జరపాలని అనుకున్నాడో అవి ఈరోజు నెరవేరాయా? కేవలం జగన్మోహన్ రెడ్డి తిరగడానికి, తమను తాము పొగుడుకోవడానికి మహానాడు జరపడం ఎందుకు? భారతదేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా సుమారుగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ జరిపేటువంటి మహానాడు ద్వారా కార్యకర్తలకు వీలైతే దిశానిర్దేశం చేయాలా? ఇంతవరకు పార్టీ అంటే ప్రారంభం నుంచి లేకపోతే 1995 నుంచి చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టిన తర్వాత, అంటే బహుశా ఇది నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుస్తున్న పార్టీనే చెప్పాలంటే. సరే, 95 నుంచి ఈయన ఆధ్వర్యం నడుస్తున్నటువంటి పార్టీ ఇంతవరకు ఏమైనా నెరవేర్చిందా? పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి జబర్దస్త్లో చోటా మోటా నాటకాలు వేసుకుని బతికేటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిపైన టార్గెట్ చేసుకుని మాట్లాడతారేంటి? అసలు ఇంత దిక్కుమాలిన వ్యవహారంగా మాట్లాడడం ఏమిటి? మీ ఉద్దేశాల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కాదు. ఎక్కడైనా కానీ పార్టీ విధి విధానం మాట్లాడుకోవాలా? ప్రజల నుంచి పార్టీలోకి వస్తున్నటువంటి వ్యతిరేకతలు, సానుకూల అంశాల గురించి మాట్లాడాలా? క్యాడర్కు దిశానిర్దేశం చేసినటువంటి ఇటువంటి ఆలోచనలతో ముందుకు పోవాలి. కానీ మహానాడు లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంలో కేవలం జగన్మోహన్ రెడ్డి తిరగడం కోసం మీరు టైం వెచ్చిస్తున్నారు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గురించి ఎంతగా తీవ్రంగా ఆలోచిస్తున్నారు, ఎంతగా భయపడిపోతా ఉన్నారు? రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమవుతుందని ఆలోచనలు మీరు నరనరాలలో అదే జీర్ణించకపోతే ఎట్లా? మీ గుండెలు లబ్డబడిని కొట్టుకోగలను జగన్ కొట్టుకున్నట్టుగా ఉంది. నేనైతే కనుక ఆ వర్చువల్ ద్వారా జరిగిన మీటింగ్ లో అధినాయకులు తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఒకరు ఇద్దరని కాదు, చాలా మంది మాట్లాడితే ప్రతి ఒక్కరూ జగన్ నామస్మరణ చేయకుండా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకుండా, జగన్మోహన్ రెడ్డి గారిపై దుమ్మెత్తిపోయకుండా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మీరు అన్ని అబద్ధాలు చెప్పకుండా ఎక్కడే గాని మీరు సాధించిన ప్రగతి, మీరు మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి హామీలు ఎంతవరకు నెరవేరాయి, ఎందుకు నెరవేరలేదు, ఇటువంటి విషయాలపైన కదా మీరు మాట్లాడాల్సింది. ఎన్ని తప్పుదారి పట్టించి మహానాడు ఎలా విజయవంతమైంది అనుకుంటున్నారు మీరు? వీలైతే మహానాడు విజయవంతం కాలా, కేవలం నందమూరి తారక రామారావు గారికి వ్యతిరేకంగా నడుస్తున్నది ఈ పార్టీ అని చెప్పకనే మీరు చెప్పారు. కాబట్టి పార్టీ పెద్దలు అంటే తెలుగుదేశం పార్టీలో అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, దాని భవిష్యత్ సారథ్యంగా వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారు కూడా పరనిందలు మానుకొని, మీరు ఆత్మస్థుతి చేసుకున్న ఇబ్బంది లేదు, కానీ పరనిందలు మానుకొని ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు సాగితేనే బాగుంటుంది. ఏ పార్టీ ఏ ప్రభుత్వము చాలా కాలము శాశ్వతంగా కొనసాగదు. మనిషి జీవితమే చాలా తక్కువ కాలం ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎంతకాలం ఉంటాయి? ఒకసారి మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను.